చక్కగా వాయించావు. థ్యాంక్స్. మ్యూజిక్లో బ్రైట్ ఫ్యూచర్ ఉంది. కానీ నా డ్రీమ్ మ్యూజిక్ కాదు, ఐ రీసెర్చ్ ఫౌండేషన్. ఈ లోకంలో అతి దుర్భరమైన విషయం చూపలేకపోవడమే. నా ఐ రీసెర్చ్ ఫౌండేషన్ లక్ష్యం చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగు చూపడం. మీకు మ్యూజిక్ తెలుసా? తెలుసు, కానీ ఇప్పుడు పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ కలగటంతో మ్యూజిక్ వదిలేశాను. రియలీ? మీకు ఎటువంటి పెయింటింగ్స్ ఇష్టం? పికాసో, డవిన్షీ. గాడ్, నాకు వాళ్ళంటేనే ఇష్టం. అవునా? ఆశ్చర్యంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ పెయింటింగ్ అంటే ఇంట్రెస్ట్ కలగడానికి బుక్సే కారణం. బుక్సా? మీరు బుక్స్ కూడా చదువుతారా? ఎస్. ఎటువంటి ఆథర్స్? టోల్స్టాయ్, పోలో కోయిలో, తర్వాత డానియల్, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి. డబ్బులు కాసపడి చావు దెబ్బలు తింటున్నాను. ఏదో జన్మ. లండన్ గురించి పెద్ద గొప్పగా చెప్పారు, కానీ దీని గుట్టు మట్టు ఇక్కడికి వచ్చాక కదా తెలిసిందే. ఎక్కడో చూశానే. ఇతనా సార్? మీరు ఎదుగుతున్న హంతకుడు ఇడిగో చూడండి సార్. ఇతను వదిలేసి అనవసరంగా నన్ను గుమ్మేస్తున్నారు. మిస్టర్ వీరగతి, మీరు చెప్తున్న కెన్నీకి కళ్ళు కనిపించవు. అతనికి కళ్ళు కనిపిస్తాయని నేను అనలేదు, హంతకుడానే అన్నాను. అతను రోడ్ క్రాస్ చేయడానికే నలుగురు సహాయం కావాలి. అతన్ని మీరు హంతకుడంటే? రోడ్ క్రాస్ చేయడానికి సహాయం కావాలి, హత్యకి అక్కర్లేదు. కెన్నీ చాలా మంచివాడు సార్. చర్చ్ లో పియానో వాయిస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. ఏ చర్చ్? Kenny doesn't live here. Then where? I don't know. He comes here in the morning and leaves in the evening. How long has Kenny been here? About 6 months. How do you know him? Kenny was referred to us by the blind school. Oh, sorry. Whoa, be careful. There's water here. You guys aren't my students. How can I help you? May I know who's running this place? That would be me. I'm Daniel Kish. Oh, Yes. can I talk to you for a few minutes? Kenny is totally blind. He lost his eyes in an accident about a year ago. Echolocation. அப்படின்னா எப்படி ஒவ்வால் கண் தெரியாம ஒளி எழுப்பி அந்த எதிரொலி மூலமா தன்னை சுத்தி ஆரெல்லாம் இருக்கிறாங்க, என்னவெல்லாம் நடக்குதுன்னு உணர்ந்து வாழுதோ அது போலத்தான் இவைகளும். இவைகளுக்கு ஆரெண்டு உதவியும் தேவையில்லை. 1000 அடி தூரத்தில் இருக்கிற எந்த பொருட்களா இருந்தாலும் சரி, அவைகளால தரம் பிரிச்சு உணர இயலும். காதுதான் அவையின் கண். Yes, Kenny is totally blind. He lost his eyes in an accident about a year ago. He was referred to us by Yes, it was UCLH Hospital. Who brought Kenny to you? He actually came with his wife.
Can you tell me what kind of accident Kenny lost his sight? Yes, it was the 2011 serial bomb blast. He survived the Tower Bridge assault. Is there another Kenny? No, sir. He's the only one. వెంటనే ఈ ఫోటోని స్కాన్ చేసి సార్ ఫేస్ ఐడెంటిఫికేషన్ లో ఇతను ఎవరో కనిపెట్టు. ఎస్ సార్. త్వరగా. ఏమైంది సార్? మనం వెతుకుతున్న కెన్నీ అసలు పేరు శివ. అతను డెత్ టచ్ మర్డర్ మాత్రమే కాదు, ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేసిన 111 సీరియల్ బ్లాస్ట్లకి మూలకారకుడు వాడే. ఈజ్ ఎ టెర్రరిస్ట్. హలో, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. Target Victor April 5, 4 p.m. Vicarage Crescent, SW115 UN. ఏప్రిల్ 5 అంటే ఇవాళే. టాక్సీ, టాక్సీ. వేర్ గో? చెల్సీ డౌన్ టౌన్. చెల్సీ. నువ్వా హంతకుడి? అయ్యో అమ్మా తల్లి, నువ్వా? ప్లీజ్ కిందకి దిగిపోమ్మా. స్వేచ్ఛ వచ్చి గాల్లో ఎగురుదాం అనుకున్న పావురాన్ని వలేసి పట్టుకోవడానికి వచ్చిన బోయిదాన్లా ఉన్నావు. ప్లీజ్ గెట్ డౌన్, గెట్ డౌన్. ప్లీజ్ ప్లీజ్, అర్జెంట్ గా వెళ్ళాలి. అర్జెంట్ గా వెళ్ళిపోవాలంటే హార్ట్ అటాక్ అని చెప్పి అంబులెన్స్ లెక్కి వెళ్ళిపో. నన్ను హింసించక తల్లే. ప్లీజ్ గెట్ డౌన్. ప్లీజ్, నేను డబుల్ ఫేర్ ఇస్తాను. డబుల్ ఫేరా? ఏంటో నా వీక్నెస్ అందరికీ తెలిసిపోయింది. సారా, డాడ్, ఆ కెనీ మొబైల్లో what are you saying? And we have Sir. to prepare everything according. వద్దు, నా మాట విను. £50, double fare, £100, please. Hey, hey! ఏంటి దొంగ పోలీస్ ఆట? ఆగో. ఏంటమ్మా డబ్బులు ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి ఏంటి తప్పుగా ఆడుతోంది? అయ్యో ఇక్కడ తప్పించుకోలేరు. కింద పోలీస్. అయ్యో పోలీసులు. ఇతనితో వెళ్ళానంటే నేను దొరికిపోతాను. ఇతని పట్టిస్తే సరే. స్టాప్. You can't escape. Jenny. అయ్యో రే, నా టాక్సీలో రే. Police are around. Stop the car. జాగ్రత్త, వెనకాల పోలీస్ పంపించారు. బ్రిడ్జ్ రా, బ్రిడ్జ్ చూడరా. కళ్ళు కనపడవు. ఏంటి? Victor,
ఎన్నో మిలియన్ పౌండ్స్ విలువ చేసే స్కైవే స్టీల్ ఫ్యాక్టరీ ఓనర్. సంఘటన జరిగిన రోజు మీ కార్పొరేట్ ఆఫీసులో ఒంటరిగా మీరేం చేస్తున్నారు? ఆ రోజు సాటర్డే అందరూ మధ్యాహ్నమే వెళ్ళిపోయారు. అందుకే నేను ఒంటరిగా ఉన్నాను. ఆ హంతకుడిని ఇంతకు ముందు మీరు చూశారా? ఇదే ఫస్ట్ టైం. ఎందుకు వాడు మిమ్మల్ని చంపాలనుకున్నాడు? ఇంకేముంది, మనీ. ఏ ఆధారంతో మీరు అలా అంటున్నారు? వాడు హత్య చేసిన వాళ్ళందరూ మల్టీ మిలియనీర్సేగా. హత్య చేయబడిన వారిలో ఎవరైనా తెలుసా మీకు? వాళ్ళెవరూ నాకు తెలియదు సార్. అటువంటప్పుడు డబ్బు కోసమే ఆ ముగ్గురిని హత్య చేశాడని మీరెలా చెప్పగలుగుతున్నారు? అది పేపర్లో, మీడియాలో బాగా. ఎక్స్క్యూజ్ మీ సార్, గ్రీనిష్ బ్రిడ్జ్ దగ్గర ఆ కార్ కనుక్కున్నారు, కానీ ఆ ముగ్గురు మిస్సింగ్. పోయింది, నాశనం అయిపోయింది, నీరులో నీరులా కలిసిపోయింది నా కారు. చెయ్యాల్సిందంతా చేసి శిలా విగ్రహంలో ఎలా కూర్చున్నాడో చూడు. ఇంకొక సెకండ్ కూడా ఇక్కడ ఉండకూడదు. వెరీ డేంజరస్. ఏదో కార్ వస్తుంది. హలో, ఆపండి 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 ఆపండి. లిఫ్ట్ లిఫ్ట్. హలో హలో హలో, లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. యాక్చువల్లీ వెల్ వీ ఆర్ లిఫ్ట్ ప్లీజ్. మీరు తెలుగా? ఓయో మేడం, మీరు తెలుగా? ప్లీజ్ మేడం, ఒక హంతకుడి చేతులు ఇరుక్కున్నాం, మమ్మల్ని కాపాడండి మేడం. ప్లీజ్ మేడం, మాకు లిఫ్ట్ ఇవ్వండి మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం. రండి, పైకి వెళ్ళండి. ఏంటిది, దయ్యాల మేళలా ఉంది? సార్ ఎవరు మేడం? మీ హస్బెండా? హలో సార్. బాబాయ్, దయ్యం ఇక్కడే ఉంది. త్వరగా రా. అయ్యి బాబాయ్, ఎటు పారిపోతాం? ఇదిగో ఇటు రా. అయ్యో, అట్టే ఎవరో అమ్మాయి వస్తుంది. అటు ఇటు రా. ఎంత అరిచినా ప్రయోజనం లేదు. చుట్టూ 8 మైలు దాకా ఒక ఈగా కాకి కూడా కనపడదు. కాపాడానికి వచ్చిన కత్రినా కైఫ్ అనుకున్నా. ఇలా హంతకుడితో లింక్ ఎట్టుకున్న ఖతర్నాక్ వా నువ్వు. మర్యాదగా చెప్తున్నాను, వదిలేయండి. ఎవరు హంతకుడు? వీరెవరో తెలుసా మీకు? వీరికేం జరిగిందో తెలుసా మీకు? మన దేశంలో నంబర్ 1 న్యూక్లియర్ సైంటిస్ట్ రవికే ముగ్గురు ఉండేవారు కదా. వారు పోయిన బుధవారం అనుమానాస్పద రీతిలో హత్య చేయబడ్డారు. ఇది పోలీస్ కేసు కదా? వారు మన మిలిటరీ కోసం స్పెషల్ వెపన్ ని తయారు చేశారు. ఆ ఫార్ములాకి సంబంధించిన ఫ్లో చార్ట్ ఆయన దగ్గరే ఉండేది. ఓ, ఆ ఫ్లో చార్ట్ మిస్సింగ్. ఇక్కడ నువ్వు మిస్సింగ్. కేసు నేను ఛార్జ్ తీసుకున్నా. ఇట్స్ బిగ్ కేస్. డు వెల్ శరత్. థ్యాంక్స్ బడీ. శరత్, ఢిల్లీలో నాకున్న ఏకైక ఫ్రెండ్, ఫ్యామిలీ, ఫిలాసఫర్, గైడ్ అన్ని వీడే. అదంతా ఏం లేదు. ఒకే డిపార్ట్మెంట్ లో ఒకే పొజిషన్ లో పనిచేస్తున్నా క్లోజ్ బడీస్. ఆఫ్ కోర్స్. ఎక్కువ చెప్తున్నా. మీరే స్టేషన్ లో ఎస్ఐగా ఉన్నారు. ఈ ముగ్గురు చాలా స్పెషల్ అయిన వెపన్. ఒక్కొక్కటి 4 పార్ట్లో వస్తుంది. ఒక్కొక్క పార్ట్ 3 సెంటీమీటర్లు. ఇది ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. డస్ట్బిన్, పోస్ట్ బాక్స్, బ్రీఫ్ కేస్. దీన్ని ఏ మెటల్ డిటెక్టర్ కనిపెట్టలేదు. ఇది బ్లాస్ట్ అయితే 50 మీటర్స్ రేడియస్ వరకు ధ్వంసం అవుతుంది. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఇస్, ఆ ఫ్లో చార్ట్ దొరికితే దీన్ని అసెంబుల్ చేయడానికి 4 గంటలు పడుతుంది. ఇది చాలా డేంజరస్. ఆల్ ది బెస్ట్ శరత్. ఈ కేసుకి సంబంధించి నీకే హెల్ప్ కావాలన్నా ఐమ్ హియర్. ఓకే? ఎక్కడికి వెళ్తున్నావు? పియానో క్లాస్. పియానో? Yep. बजाओ. पियानो. पहले हारमोनियम, 1 साल के बाद पियानो. बजाओ. अरे रे, ऐसा नहीं, ऐसे बजाओ.
नहीं, बात यह है कि मैं नीचे बैठ रहा था, ऊपर से आवाज आया था। आवाज सुनकर मैंने इधर चला आया और जब मैंने देखा तो साइंटिस्ट यहाँ पड़ा हुआ था। कौन सी खिड़की? హాయ్ బిజీయా? ఏంటి విషయం? వెంటనే కనౌట్ ప్లేస్ కి రాగలవా? కొంచెం బిజీగా ఉన్నాను, ఇప్పుడు వీలు కాదు. లేదు, నువ్వు వచ్చి తీరాలి. అది కాదు, ఓ ముఖ్యమైన కేసు. ఇది కూడా ముఖ్యమే. సారీ, ఇప్పుడు కుదరదు. సారీ మీనా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బిజీగా ఉన్నానని చెప్పినా అర్థం కాదా? ఇందుకే నేను పెళ్లి చేసుకోనంది. ప్లీజ్ గివ్ మీ మై స్పేస్. वो कैसे हैं डॉक्टर? कोई चिंता नहीं, डरने की कोई You have done a great job, Dr. Meenakshi. You have proved yourself once again. थैंक यू. नहीं नहीं, आपको डॉक्टर मीनाक्षी से थैंक यू बोलना चाहिए. थैंक्स डॉक्टर, आपने मेरे पूरे परिवार को रोशन कर दिया. मेरे पास इस समय कुछ भी नहीं. ये रख लो प्लीज डॉक्टर, मेरे पास इस समय सिर्फ यही है, रख लो. हमारी जिंदगी को रोशन करने के लिए इसे आपको लेना ही पड़ेगा डॉक्टर. वो मेरे लिए सब कुछ है डॉक्टर. टागोर गैलरी आज तो बंद हो गया है, आप कल सुबह आ जाएगा. శివకుమార్ అని ఇక్కడ यहाँ पे తెలుగా? శివకుమార్ సార్ వెళ్ళిపోయారే. ఇక్కడ ఏం జరిగింది? పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరిగిందమ్మా. అదేదో మీనాక్షి ఐ రీసెర్చ్ ఫౌండేషన్ కడుతున్నారంట. దాన్ని నిధి వసూలు చేయడానికి ఈ ఎగ్జిబిషన్. శివకుమార్ సార్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. మినిస్టర్ గారి చేత ఓపెన్ చేయించారు. నేను కొంచెం చూడొచ్చా?